Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ వన్ సైడ్ ఎఫైర్ అని చెప్పాలి. టోటల్గా ఇండియా డామినేట్ చేసింది. అవుట్ ప్లేడ్ బంగ్లాదేశ్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫ్రమ్ బాల్ వన్ ఆన్వర్డ్స్ ఇండియా టోటల్గా డామినేట్ చేయడం మనం చూసాం. టాస్ కూడా మన టీం కెప్టెన్ గెలిచాడు. టాస్ గెలవడం దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ వెంట్ ఇండియాస్ వే. హర్షదీప్ సింగ్ ఇనీషియల్గా 2 బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్, కానీ అంత క్వాలిటీ అపోజిషన్కి అగేన్స్ట్గా అలాంటి షాట్స్ ఆడితే అది చాలా ప్రమాదకరం. పిచ్ కూడా అంత అనుకూలంగా లేదు, స్లో అండ్ లోగా ఉంది. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వాళ్ళు వికెట్ పడ్డాయి. ఒక్క చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ కూడా లేదు. మయాంక్ యాదవ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు డెబ్యూ చేశారు. ఇద్దరు కూడా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. హర్షదీప్ 2 వికెట్లు తీసుకున్న తర్వాత మయాంక్ గాట్ హిస్ ఫస్ట్ వికెట్. మయాంక్ యాదవ్ మంచి పేస్తో బౌలింగ్ చేశాడు. కోర్స్ మరి 150 దాటలేదు, అరౌండ్ 150 బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంప్రెసివ్. ఫస్ట్ ఓవర్ మెయిడిన్తో స్టార్ట్ చేశాడు. సెకండ్ ఓవర్లో వికెట్ వచ్చింది. వరుణ్ చక్రవర్తి వాజ్ స్టేజింగ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. 2021 T20 వరల్డ్ కప్ ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఇండియన్ టీం దూరం అయిపోయాడు. సో అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ ఓవర్లో నితీష్ ఒక డిఫికల్ట్ అంటే క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈ లాస్ట్ ద బాల్ ఇన్ ద క్రౌడ్. బట్ అతని సెకండ్ ఓవర్లో వికెట్ వచ్చింది వరుణ్కి. తర్వాత 2 more వికెట్స్. అతన్ని పిక్ చేయడంలో, అతని వేరియేషన్స్, అతని మిస్టరీ పిక్ చేయడంలో బంగ్లాదేశ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆల్ ఇండియన్ బౌలర్స్ ఫర్ ఇంప్రెసివ్. నితీష్ కూడా 2 ఓవర్ బౌలింగ్ వేశాడు. సో బంగ్లాదేశ్కి ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 27 చేశాడు వాళ్ళ కెప్టెన్. మెహదీ హసన్ మిరాజ్ 35 నాట్అవుట్ చేశాడు. మిగతా ఎవరు కూడా ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అండ్ పార్ట్నర్షిప్స్ కూడా లేవు. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పోగొట్టుకుంటూ 127 దగ్గర వాళ్ళ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. సో దట్ స్మాల్ స్కోర్ ఈజ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ ఇండియా. హర్షదీప్కి 3 వికెట్స్ వచ్చాయి అండ్ హీ హాస్ గివెన్ వెరీ గుడ్, వెరీ 14-15 రన్స్ ఇచ్చాడు 3.5 ఓవర్స్లో. అండ్ వరుణ్ ఘాట్ 3 వికెట్స్. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ 2 ఓవర్లు అతనికి 1 వికెట్ వచ్చింది. మయాంక్ 1 వికెట్ వచ్చింది. సో 127 ఈజ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ ఇండియా. అండ్ ఇండియన్ ఓపెనర్స్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. అభిషేక్ అండ్ సంజు శాంసన్ కొత్త ఓపెనర్స్. బట్ ఇద్దరు కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. అభిషేక్ లుక్డ్ ఇన్ హర్రీ. 2 4లు ఒక 6 కొట్టాడు. కానీ ఒక నాన్ ఎగ్జిస్టెంట్ సింగిల్ కోసం వెళ్ళబోయి అతను రన్అట్ అయిపోయాడు. మిస్ జడ్జ్మెంట్. ఐ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. అన్ఫార్చునేట్గా అతను అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ కొన్ని స్టన్నింగ్ షాట్స్ కొట్టాడు. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కానీ ఎప్పుడున్న ప్రాబ్లమే అతనితో. అంత ఇంప్రెసివ్గా ఆడుతూ కూడా ఒక బిగ్ షాట్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు. 29 చేశాడు. యాక్చువల్గా ఓపెనర్గా ఉన్నప్పుడు అతను 50 చేసుంటే వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకుంటే బాగుండేది. కొంచెం షార్ట్ సెలెక్షన్ కరెక్ట్గా చేస్తుంటే బాగుండేది. బట్ హీ ఆల్వేస్ ప్లేస్ ఇన్ దట్ వే. అగ్రెసివ్గా వెళ్తాడు. కెప్టెన్ సూర్యకుమార్ కూడా అలాగే అగ్రెసివ్గా చాలా అటాకింగ్ మోడ్లో కనిపించాడు. 3 6లు చాలా బిగ్ సిక్సర్స్ కొట్టాడు అతను. కానీ ట్రయింగ్ టు క్లియర్ హిజ్ ఫేవరెట్ స్క్వేర్ లెగ్ ఏరియా, హీ వాజ్ కాట్ ఇన్ ద డీప్. బట్ హీ లుక్ వెరీ ఇంప్రెసివ్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 4లో వచ్చాడు. అతను కూడా ఒక 6 కొట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా చాలా హరీడ్గా కనిపించాడు. అతనికి ఏమైనా పని ఉందేమో, ఎందుకంటే 16 balls 39 నాట్అవుట్ చేశాడు. చాలా అడేషియస్ షాట్స్ కొట్టాడు. ముఖ్యంగా ఒక షాట్ అప్పర్ కట్ ఓవర్ ది కీపర్స్ హెడ్, అది కొట్టి కనీసం వెనక్కి కూడా చూడలేదు. అతని స్వాగర్ అక్కడ కనిపించింది. సో హీ లిటరలీ టాయిడ్ విత్ ద బౌలింగ్. బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. మొత్తం ఇండియా అంతా కూడా ఆడుతూ పాడుతూ గెలిచేశారు. ఇక్కడ ఎలాంటి తడబాటు కానీ ఎలాంటి తొట్టుబాటు కానీ లేదు. బౌలర్స్, బ్యాటర్స్ అందరూ కూడా టోటల్గా డామినేట్ చేశారు. సో ఇంకా 8 ఓవర్లకు పైగా మీ 8.1 ఓవర్స్ మిగిలి ఉండగానే బోల్డ్ అని వికెట్స్, ఐ థింక్ 7 వికెట్స్ చేతిలో ఉండగానే ఇండియా ఈ మ్యాచ్ గెలిచేసింది. సో టోటల్ డామినెంట్ డిస్ప్లే బై టీమిండియా. యాక్చువల్గా రెగ్యులర్స్ కనీసం ఒక 5 మంది లేరు. జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇండియన్ టీంలో. అయినా యంగ్ టీం, 2 డెబ్యూటెంట్స్తో. బట్ స్టిల్ ఇండియా చాలా ఈజీగా బంగ్లాదేశ్ మీద ఆ డామినేషన్ అనేది చూపించింది. అండ్ క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అవుట్ ఫీల్డ్ వాజ్ క్విక్. పిచ్ అంతా ఇంప్రెసివ్ పిచ్ ఏం కాదు అది.
ఇటువంటి కైండ్ ఆఫ్ పిచ్ కాదు, కానీ ఇండియన్స్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ ఈజ్ అవుట్ అయినట్టుగా అనిపించింది. లేకపోతే వాళ్ళ బౌలింగ్ అగేన్స్ట్ అలాంటి టస్కిన్ అండ్ ముస్తఫిజూర్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్ డిస్ప్లే బై టీమిండియా అండ్ ఇండియా వన్ అప్ ఇన్ ద సిరీస్. అండ్ ఇదే రకంగా ఆడితే సిరీస్లో 3-0తో ఈజీగా గెలుస్తారేమో అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ సే బంగ్లాదేశ్ ఈజ్ స్టిల్ ఏ గుడ్ సైడ్. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఇండియా ఆల్ ద వే.